ఇప్పుడు నైట్ అయిందండి, 7:30 అవుతుంది. నేనైతే నాకు అన్నం తినబుద్ధి కావడం లేదని అంటే గొంతు పురుగుల కళాయి మా ఇంట్లో అయితే లేదు. అందుకని నేను అట్ల పెనం మీద ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం జీలకర్ర, నేను ఉప్పు ముందే వేసుకొని కలుపుకున్నానండి. మళ్ళీ మీరు సాల్ట్ వేయలేదు అని అంటారేమో. నేను ముందే ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకున్నాను పిండి. తర్వాత ఇవన్నీ యాడ్ చేశాను. ఇప్పుడు పిండి అయితే మొత్తం మిక్స్ చేసి దోస పెనం మీద పోస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కొంతమంది గొంతు పొంగనాలు అంటారు. మా సైడ్ అయితే గొంతు పునుగులు అంటాము, కొంతమంది గొంతు పొంగనాలు అంటారు. నేనైతే అప్పుడప్పుడు ఇలా అట్ల పెనం మీద దోశలు కూడా వేస్తూ ఉంటానండి. చాలా బాగుంటుంది. ఇలా కూడా దిబ్బరట్లు అంటారు కొంతమంది వీటిని. కొంతమంది వీటిని కడాయిలో కూడా వేసుకుంటారు అన్నమాట. నేనైతే అట్ల పెనం మీద వేస్తున్నాను. చక్కగా బొమ్మడి సీజన్ అయితే వస్తుందన్నమాట. అది చూసుకుంటూ పోసుకుంటున్నానండి. తిన్నామని వచ్చి రానట్టు ఫస్ట్ టైం అండి, నా ఫస్ట్ వీడియో ఇది. వచ్చి రానట్టు వీడియోలండి. ప్లీజ్ తప్పకుండా నా వీడియోస్ చూడండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ మంచిగా వెళ్ళాలని అయితే నేను కోరుకోవడానికి ఏదో అని నాకు కొంచెం ఆశండి. ఫైనల్గా ఇలా అయితే దోశలు వచ్చినాయి. నేనైతే ఈరోజు చింతకాయ పచ్చడి నూరుకున్నానండి. ఇలాగే దోశలకు కూడా వేసుకుంటున్నాను. ఎండుమిర్చి, చిన్నవిత్తనాలు వేసి నూరుకున్నానండి. నూరు బారినప్పుడు ఈ చట్నీ చాలా టేస్ట్గా